బిగ్ బాస్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక బ్యాడ్ న్యూస్ మామ. 99% అయితే కాల్స్ అన్నీ అయిపోయినాయంట. సో నేను కూడా చాలా హోప్స్ పెట్టుకున్న కాల్ వస్తదేమో అని చెప్పేసి నేను కూడా అప్లై చేసినా కదా, మీ అందరికి తెలుసు. సో నాకు కూడా అయితే కాల్ రాలేదు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎంజే రమేష్ క్రియేషన్స్. సో నా పేరు మీ అందరికి తెలుసు కదా, ఎంజే రమేష్. సో మన టాపిక్ కూడా మీకు తెలిసే ఉంటుంది, బిగ్ బాస్ 10. బిగ్ బాస్ గురించి డిస్కస్ చేసే ముందు మీకు ఒక బ్యాడ్ న్యూస్ మామ. అదేంటంటే, సో మనమైతే అప్లై చేసినాం కదా, బేబీ సైట్ నుంచి వెబ్సైట్ నుంచి అప్లై చేసినాం కదా. 99% అయితే కాల్స్ అన్నీ అయిపోయినాయంట. సో అందరూ కొంచెం హోప్స్ పెట్టుకోవడం కొంచెం తగ్గించుకోండి, ఎందుకంటే 99% కాల్స్ అన్నీ అయిపోయినాయంట. మీ వర్క్స్‌లో మీరు కొంచెం బిజీ అయిపోండి ఇంక. దాని నుంచి డైవర్ట్ అవ్వాలంటే మీకేదో వర్క్ జేసుకోండి. దాని నుంచి డైవర్ట్ అవుతారు. సో నేను గూడా చాలా హోప్స్ పెట్టుకున్న, కాల్ వస్తదేమో అని జెప్పేసి నేను గూడా అప్లై చేసినా గదా, మీ అందరికి తెలుసు. సో నాకు గూడా అయితే కాల్ రాలేదు. సో మనకి రిజెక్టెడ్ మెయిల్ వచ్చేసి 10థ్ నుంచి 15థ్ మధ్యలో ఎప్పుడైనా రావచ్చు. జూలై 10థ్ నుంచి 15థ్ మధ్యలో ఎప్పుడైనా రిజెక్టెడ్ మెయిల్ రావచ్చు. సో మ్యాటర్ ఏంటంటే, ఈసారి గూడా సేమ్ జడ్జెస్ అంట, నవదీప్, బిందు మాధవి గారు, అభిజిత్ అండ్ సేమ్ హోస్ట్ గూడా శ్రీముఖి అనంట. వీళ్ళైతే ఏం చేంజ్ అవ్వట్లేదు. ఇంకోటి కట్ చేస్తే మన బిగ్ బాస్ బజ్ హోస్ట్ వచ్చేసి మన శివాజీ గారంట. అది కూడా కన్ఫర్మ్. ఒకవేళ శివాజీ గారు లేకపోతే మన బిగ్ బాస్ 9 ఎవరైనా తీసుకోవాలంటే దివ్య నిఖిత ఉండే ఛాన్సెస్ అయితే హై అని చెప్తున్నారు. సో మనకేంటంటే, బిగ్ బాస్ అగ్ని పరీక్ష 2 వచ్చేసి మనకి జూలై 27 నుంచి ఓన్లీ షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. అది మనకి టెలికాస్ట్ అయ్యేది ఆగస్ట్ 13 నుంచి మనకి టెలికాస్ట్ అవుతుందంట. అది కూడా మనకి స్టార్ మాలో రావచ్చు అండ్ జియో హాట్‌స్టార్‌లో రెండిట్లలో వచ్చే ఛాన్స్ ఉంది. అదే లాస్ట్ టైమ్ చెప్పా కదా, ఈసారి అగ్ని పరీక్ష 2 సెలెక్ట్ అయిన వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉండబోతుంది. ఎందుకంటే వాళ్ళు టీవీలో కూడా కనిపించే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇది మెయిన్ అడ్వాంటేజ్ బిగ్ బాస్ 2 అగ్ని పరీక్ష వాళ్ళకైతే. సో ఇది మీకు అందరికి తెలిసే ఉంటది. బిగ్ బాస్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 6థ్. లాస్ట్ టైం 40 మెంబర్స్ తీసుకున్నారు. దాంట్లో ఫిల్టర్ చేసి 15 మెంబర్స్ మాత్రమే ఫైనల్ తీసుకున్నారు. దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు 6 మెంబర్స్ అండ్ వైల్డ్ కార్డ్‌లో ఎళ్ళినామె దివ్య నిఖిత. సో ఈసారి కూడా సేమ్ ఒక 40 మెంబర్స్ కాకుండా 60 మెంబర్స్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సేమ్ లాస్ట్ టైం లాగానే ఆ రెడ్ గ్రీన్ పెట్టేసి దాంట్లో మోస్ట్లీ లాస్ట్ టైం 15 సెలెక్ట్ చేస్తారు కదా, ఈసారి 20 మెంబర్స్‌ని సెలెక్ట్ చేస్తారు. ఆ 20 మెంబర్స్‌లో మళ్ళీ ఫిల్టర్ చేసి 10 మెంబర్స్‌కి అయితే ఫైనల్ చేస్తారు. ఆ 10 మెంబర్స్‌లో కూడా 10 మెంబర్స్ అయితే ఒకేసారి పంపించరు. నాకున్న అప్డేట్ మాత్రం 10 మెంబర్స్‌ని ఒకేసారి పంపించే అవకాశం లేదంట. సెప్టెంబర్ 6థ్ రోజు ఓన్లీ 6 మెంబర్స్ మాత్రమే అగ్ని పరీక్ష 2 నుంచి 6 కంటెస్టెంట్స్ మాత్రమే లోపలికెళ్తారు. తర్వాత ఒక 1 మంత్ తర్వాత 1 మంత్ ఆర్ 45 డేస్ తర్వాత మిగతా 4 మెంబర్స్ ఎళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంట. సో ఇంకేమున్నాయి? సో ఆల్‌మోస్ట్ అన్నైతే కవర్ చేసిన, బిగ్ బాస్ అప్డేట్స్ అన్ని మీకు చెప్పడానికైతే అన్ని కవర్ చేసిన. ఇంకేమన్నా బ్యాలెన్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకేమన్నా ఉన్నాయని ఆలోచిస్తున్నా. సెప్టెంబర్ 6 స్టార్ట్ అవుతది అండ్ 27కి అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతది. సో ఇంతటితో అయిపోయింది మామ ఈ వీడియో. కాల్స్ అయితే అయిపోయినాయంట. సో ఇంకా ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళు ఇంకా మానేయండి. కాల్స్ వస్తాయని. మీకు 10థ్ నుంచి 15థ్ వరకు మెయిల్స్ వస్తాయంట జూలైలో. మళ్ళీ నెక్స్ట్ సీజన్ అగ్ని పరీక్ష 3 అని వస్తే అప్పుడు మళ్ళీ ఆడిషన్‌లు పెట్టండి. ఇక పెడతారో పెట్టరో మనకైతే తెలీదు. నెక్స్ట్ సీజన్ గ్యాప్ రావచ్చు. కామనర్స్‌కి గ్యాప్ రావచ్చు. 2, 3 ఇయర్స్ తర్వాత కామనర్స్ అనే కాన్సెప్ట్ మళ్ళీ తీసుకొస్తారు. మళ్ళీ అప్లై చేసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. డిసప్పాయింట్ అవ్వకండి. సో మీకున్న వర్క్‌లో దాంట్లోనే మీరు సాధించండి. ముందుకెళ్ళండి. ఓకే. ఆల్ ద బెస్ట్. అస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. నాకు గూడా కాల్ రాలేదు కాబట్టి నేను గూడా ఏం డిసప్పాయింట్ అవ్వట్లేదు. కొంచెం బాధుంది. కొంచెం కాదు, చాలానే ఉంది. బట్ ఓకే. నేను గూడా ముందుకెళ్ళాలి కాబట్టి ఇంకా ఏదో ఒకటి చేసుకుంటా. సో ఇంతటితో వీడియో సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే, నేను కరెక్ట్‌గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ చేసుకోండి మామ. థాంక్ యూ.